తోటపల్లి గూడూరు మండల కేంద్రం కూడలిలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండును జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ఈ బస్టాండుపై వార్తా కథనాలు రావడంతో ఆయన స్పందించి నిరుపయోగంగా ఉన్న బస్టాండును ఆధునీకరించి కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ తోటపల్లి గూడూరు కూడలిలో ఉన్న ఈ బస్టాండును ఆధునీకరించి అన్ని వసతులు ప్రయాణికులకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఎంతో మంది మహిళలకు ప్రయోజనకరంగా ఉందన్నారు. దీంతో పాటు పాత బస్సుల స్థానంలో 1400 కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 1300 ఎలక్ట్రికల్ బస్సులు, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని 800 గ్యాస్ ఆధారిత సిఎస్జీ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది ఎంతో శ్రమించి పనిచేస్తున్నారన్నారు. 13 సంవత్సరాల తర్వాత కొత్తగా సిబ్బంది నియామకాలు జరగలేదని, ప్రస్తుతం ఆ కొరతను తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. తోటపల్లి గూడూరు కూడలిలో ఉన్న బస్టాండును ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆర్టీసీకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ సిటిఎం రమేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్ సిబ్బంది ఉన్నారు. నిరుపయోగంగా ఉండడాన్ని ఇటీవల పత్రికల్లో వచ్చింది. కొద్దిగా ఆలస్యమైనా కానీ నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ బస్ డిపోను మళ్ళా తిరిగి పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగార్థంగా చేయడానికి కోసంగా ఇక్కడ 2 డిపో సిఐ గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, అదే రకంగా మా డిప్యూటీ సిటిఎం రమేష్ గారు, మేమందరం కూడా ఇక్కడ వచ్చి దీన్ని పరిశీలించి దీనికి ఏదైతే కావాలనో ఇక్కడ ల్యాబొరేటరీస్ కానీ, మంచినీటి వసతి, కరెంటు, అదే రకంగా కొన్ని 3 సీటర్ బెంచెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మనకి రోడ్డుకు అమిత దగ్గరగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అదే రకంగా ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ స్త్రీశక్తి పథకాన్ని ఇచ్చింది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇది కోడల్లో కూడా ఉంది. తోటపల్లి గూడూరు మండలంలో అటు ఎంప్లాయీస్ గాని, ప్రజలు గాని అందరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ప్రజలకి, అటు ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అందరికి కూడా ఉపయోగపడేటట్టుగా త్వరితగతిన దీన్ని మళ్ళీ వినియోగంలోకి తీసుకొస్తాం. అది ప్రజలకి అందరికి కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నా. ప్రజల యొక్క సహకారం, ప్రభుత్వం యొక్క సహకారం, ఆర్టీసీ అధికారుల సహకారం ఇవన్నీ ఉంటేనే ఈ బస్ డిపోలు నాణ్యంగా, పరిశుభ్రంగా ఉంటాయి. అందువల్ల ప్రజల యొక్క సహకారం కూడా మాకు అవసరం. ఎందుకంటే ఇక్కడ మళ్ళా రకరకాలైనటువంటి వీటికి ఉపయోగించుకోకుండా ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ ప్రాంతంలో ఉపయోగించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆయన ఒక్కొక్కటిగా ఈ స్త్రీశక్తి పథకం గాని, అదే రకంగా పాత బస్సుల స్థానంలో 1480 బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో 1300 బస్సులకి ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం కూడా వాళ్ళకి సబ్సిడీలు గాని, టెండర్స్ గాని ప్రక్రియ పూర్తయింది. అదే రకంగా ఇంకొక 700 బస్సులు సిఎన్జి బస్సులు, గ్యాస్ ఆధారిత బస్సులు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఇవాళ పర్యావరణ హితంగా ఏదైతే ఉంటాయో దానికి అనుకూలంగా ఎలక్ట్రిసిటీ గాని, సిఎన్జి బస్సులు గాని తీసుకురావాలనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. సిఎన్జి బస్సులకి అతి త్వరలోనే ఇస్తాం. అదే రకంగా ఇప్పటికే ఆర్టీసీలో 13 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులను కొత్తగా నియామకం జరగలేదు. అందువల్ల పని భారం చాలా ఎక్కువగా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఇవాళ కండక్టర్లు గాని, డ్రైవర్లు గాని స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత చాలా కష్టంతో కూడి ఇవాళ ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క పథకాన్ని నడుపుతున్నారు. అందువల్ల రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఈ యొక్క డ్రైవర్లు, కండక్టర్లు, మాకున్న అనేక రకాల డేటా ఎంట్రీస్ కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన వాటిని కూడా తీసుకోవడానికి కోసంగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తూ ఉంది. ఆ రకంగా కూడా త్వరలో ఈ యొక్క పని భారాన్ని తగ్గించి అదనపు బస్సులు కూడా తీసుకొచ్చి ఆ రకంగా ఆర్టీసీని మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. డిప్యూటీ సిటిఎం రమేష్. ప్రజెంట్ నెల్లూరు 2 డిపో నుంచి దాదాపుగా 4 బస్సులు 20 ట్రిప్పులుగా తోటపల్లి గూడూరు మీదకి వెళ్తున్నాయి. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా బస్ స్టేషన్ సరిగా పట్టించుకోవడం లేదని పేపర్లో కూడా రావడం జరుగుతుంది. దీని మీద గౌరవ జోనల్ చైర్మన్ గారు శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ యథాపూర్వకంగా సరైన స్థితిలోకి తీసుకొచ్చి బస్సెస్ అన్ని కూడా ఈ బస్ స్టాండ్ లోంచి వెళ్లేలాగా దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో ఆధునీకరించేలాగా గౌరవ చైర్మన్ గారు దిశానిర్దేశం చేశారు. దానికి తగ్గట్టుగా మేము కూడా ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి
తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.